గైస్ నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్ ఈరోజు అయితే మనం హైపర్ ఆది గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ఎస్, హైపర్ ఆది అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు గైస్, ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలో. హైపర్ ఆది బయటికి వచ్చి సారీ చెప్పడం, మళ్ళీ రీసెంట్గా కూడా ఒక సారీ వీడియో అయితే పెట్టారు. అది ఎందుకు పెట్టారో దాని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ హైపర్ ఆది గురించి అయితే ఒకటి చెప్పుకోవాలి, ఆయన ఎవరికి భయపడ్డారు గైస్. స్కిట్ మీద అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, జబర్దస్త్ కానీ ముంగట ఎవరున్నారు అని చూడరు, వెనకాల ఎవరున్నారు అని చెప్పి చూడాలన్నమాట. ధనాదన్ అతనికి వచ్చిన పంచులు వచ్చినట్లు AK-47 లాగా వేస్తూనే పోతారనమాట వారికి. కానీ దానివల్లనే హైపర్ ఆదికి అంతగానం ఫేమ్ అయితే వచ్చింది. అన్నిగానం కాంట్రవర్సీస్లో వెళ్ళినా బయటకు వచ్చి సారీ చెప్పినా ఇంకా మనోడి ఫేమ్ మాత్రం ఎప్పుడు ఎక్కడ తగ్గలేదు. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి మనం. ఇదే హైపర్ ఆది గైస్. ఒకప్పుడు జబర్దస్త్లో స్కిట్ చేస్తే ఆ స్కిట్ చూడడానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేయటం అనమాట. అవును గైస్, మూవీస్లో కూడా ట్రై చేశాడు హైపర్ ఆది, కానీ అంతగానం క్లిక్ అయితే కాలేదు. కానీ ఏదైతే మన చిన్న స్కిట్లో శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ లేకపోతే జబర్దస్త్ కానీ హైపర్ ఆది వచ్చిందంటే ఆ స్కిట్ అయితే వేరే లెవెలే. ఎందుకంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఎవరిని చూడడు, అందరినీ కోసి కారం పెడతానే ఉంటాడు అనమాట. ఇప్పుడు కూడా ఒక స్కిట్ అయితే చేశాడు, అది పుష్ప 2లో, పుష్ప 2 మూవీ గురించి. సో ఆ స్కిట్ అయితే ఓన్లీ 2 అవర్స్లో వేశారంట గైస్ వీళ్ళు. ఎందుకంటే అంత టైం లేకుండా అంటే వాళ్ళకి, అంత రిహార్సల్స్ ఇవన్నీ లేకుండానే అంత మంచి స్కిట్ చేసిందంటే గ్రేట్ చెప్పుకోవాలి. కానీ కొంతమంది మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి. ఆ మనోభావాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో సంక్రాంతికి వస్తున్నాము అనే ఒక షోలో బిఫోర్ లాస్ట్ వీక్ మన ఇది పుష్ప 2 రీక్రియేట్ స్క్రిప్ట్ అయితే చేశారు గైస్ వీళ్ళైతే హైపర్ ఆదిలో. అందులో చాలామంది వరకు అయితే మొత్తం డ్రామా కంపెనీ వాళ్ళే ఉన్నారు. సో ఫేమస్ ప్లేస్లే ఉన్నాయి ఆల్మోస్ట్ అందరివి. కానీ హైపర్ ఆది గారు అల్లు అర్జున్ క్యారెక్టర్ చేస్తూ అల్లు అర్జున్ మీదే కమెంట్లు వేసినట్టు అనిపించింది అనమాట చాలామందికి. అందుకోసమే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఏదైతే ఉందో వాళ్ళకి అస్సలు నచ్చలేదనమాట. ఒక్కటి వచ్చేసి నార్మల్గా దమ్ముంటే పట్టుకోరా షికావత్ ఇట్లుంటాయి కదా, దమ్ముంటే పట్టుకోరా షికావత్, లేకపోతే వదిలేస్తా సిండికేట్ అనడానికి నేను వదిలేస్తా డ్రామా స్కిట్, మళ్ళీ వెళ్ళిపోతా భుజాన బ్యాగ్ వేసుకొని మళ్ళీ వెళ్ళిపోతా ఆఫీస్కి అన్నట్లు. ఇది ఒక కొంచెం ఇలాగే ఉన్నాయన్నమాట. ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. కానీ దీనికి మించి, ఎందుకంటే ఏదైతే షికావత్ క్యారెక్టర్ చేస్తూ ఉంటారో అతను నేను అరేంజ్ చేస్తా అని చెప్తే అప్పుడు హైపర్ ఆది గారు ఏమంటారంటే, నీకు తెలియదు నిన్ను అరెస్ట్ చేసినప్పుడు ఎవరు బయటికి తీసుకొచ్చారు అన్నట్లు మాట్లాడతారు. అది మీకు తెలుసు కదా గైస్, ఇప్పుడు ఎంత కాంట్రవర్సీ నడుస్తుందో. అది నాకు తెలిసినంత మాత్రానికి అది ఎట్లా వెళ్ళిందంటే, అల్లు అర్జున్ గారు కి ఒక మెసేజ్ ఇచ్చినట్లు వెళ్ళిందనమాట బయటికి. ఎలా వచ్చినావు, ఇట్లా తీసుకొచ్చినావు, ఎవరు తీసుకొచ్చినారు అన్నట్లే. కానీ ఆబ్వియస్లీ ఇట్లా మాట్లాడేటప్పుడు అయితే కొంతమంది కామెంట్స్ అయితే చూసాను. అతన్ని కామెంట్స్లో ఏమంటున్నారంటే, డైరెక్ట్ నిన్ను బయటికి తీసుకొచ్చింది PSPK గారే కదా, అంటే పవన్ కళ్యాణ్ గారే కదా అన్నట్లు మాట్లాడుతున్నాను. దానికి అల్లు అర్జున్ గారికి లింక్ పెట్టి, అంటే అది కరెక్టో రాంగో మళ్ళీ హైపర్ ఆది మనసులో ఏముండేనో మనకు తెలియదు. అప్పుడైతే స్కిట్ బండింది అన్నట్టు చేసినట్టున్నాడు. దాని తర్వాత ఈ కమెంట్స్ ఇవన్నీ చూసి వీళ్ళ ఫైర్ చూసి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఫైర్ చూసి బయటకు వచ్చేసి సారీ మెసేజ్ అయితే రిలీజ్ చేసేసింది అనమాట. సో ఏదేమన్నా కానీ గైస్, ఎంటర్టైన్మెంట్ పర్పస్కి కూడా కానీ కొంతమంది కించపరిచేలాగా అయితే మాట్లాడద్దు అని నేను అనుకుంటున్నాను. అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే ఒక రేంజ్లో ఉన్న వాళ్ళు కానీ, ఒక ఫేమ్లో ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఉన్నా లేకున్నా ఏమైనా ఉన్నా కొంతమంది తీసుకునే వారికే తీసుకోగలుగుతారు. ఎవరైతే తీసుకుంటారో పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మీరు ఏమి వేసినా నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు దాని గురించే ఉంటారు అనమాట. పేమెంట్ తీసుకునేదే వాళ్ళ మీద వాళ్ళు పంచులు వేయించుకోవడానికి, వాళ్ళు వేరే వాళ్ళ మీద పంచులు వేయడం.